హాయ్ అండి. వెల్కమ్ టు అనదర్ వీడియో విత్ అస్. ఈరోజు వీడియోలో మా సోఫా ప్రొఫెషనల్‌గా ఎలా క్లీన్ చేయించుకున్నామో చూద్దాం. మా సోఫా తీసుకొని 1 ఇయర్ పైనే అవుతుంది. ఎప్పుడూ ఇంట్లోనే దులుపుకుంటాం కానీ చాలా రోజులవుతుంది కదా! ఒకసారి మంచిగా డీప్ క్లీన్ చేయించి సోఫా కవర్స్ ఏసేద్దాము అని అనుకున్నామనమాట. సో, అర్బన్ కంపెనీలో ఇలా ప్రొఫెషనల్ సోఫా క్లీనింగ్ ఉందని చూసి బుక్ చేసాం. అర్బన్ కంపెనీలో బుకింగ్‌కొచ్చేసరికి యాప్ నుంచైనా, వెబ్‌సైట్ నుంచైనా చేసుకోవచ్చు. ఇలా క్లీనింగ్ సెలెక్ట్ చేసుకొని, దాని లోపల సోఫా క్లీనింగ్ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూడటానికొస్తాయి. మన సోఫాకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, కుషన్స్ ఉన్నాయా, లేకపోతే కార్పెట్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది. మాదైతే 6 సీటర్ అండ్ కుషన్స్ ఏం లేవు. సో, అవేం సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ కింద మనం చూడొచ్చు ఏమేమి ఇంక్లూడెడో, ఎలా చేస్తారో అని. నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే, ఏం చెయ్యరో కూడా ఇందులో క్లియర్‌గా ఉంటది. సో దట్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఏం ఎక్స్‌పెక్టేషన్ ఉంటదని మనకి క్లారిటీ ఉంటది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక నెక్స్ట్ పేజెస్‌కెళ్తే అడ్రెస్ డీటెయిల్స్ ఇవ్వాల్సుంటది. తర్వాత అవైలబుల్ స్లాట్స్ లిస్ట్ కనపడుతది. మన కన్వీనియన్స్ తగ్గట్టు ఏదో ఒకటి పిక్ చేసుకుంటే ఆ టైంకి వాళ్ళొస్తారు. మాకైతే బుక్ చేసిన నెక్స్ట్ రోజే స్లాట్ ఉంది. అదే కన్ఫర్మ్ చేసుకున్నాం. నెక్స్ట్ రోజు ఎక్విప్‌మెంట్ అంతా తీసుకొని ఒక్కాయనే వచ్చారు. ఆయన మమ్మల్ని పవర్ సాకెట్ అండ్ ఒక బకెట్ వాటర్ తప్ప ఇంకేం అడగలేదు. అన్ని సప్లైస్ ఆయనే తెచ్చుకున్నారు. ఆయనొచ్చిన వెంటనే ఆయనకి కన్వీనియంట్‌గా ఉండేలాగా సోఫాని అటు ఇటు జరుపుకున్నారు. తర్వాత ఎక్కడ ఒక్క చిన్న ఇంచ్ కూడా వదలకుండా ఫ్రంట్, బ్యాక్, సైడ్స్ మొత్తం అంతా డ్రై వాక్యూమ్ చేశారు. మీరిక్కడ చూస్తున్నారు కదా! హ్యాండిల్స్ కూడా వదిలిపెట్టలేదు. హ్యాండిల్స్ మధ్యలో కార్నర్స్ లోపలికి కూడా పెట్టి చాలా నీట్‌గా చేశారు. డ్రై వాక్యూమింగ్ అయిన తర్వాత సర్ఫేస్ అంతా వాటర్‌తో స్ప్రే చేశారు. తర్వాత వాళ్ళు తెచ్చిన ఫ్యాబ్రిక్ క్లీనింగ్ లిక్విడ్ ఏదో వాటర్‌లో మిక్స్ చేసి మళ్ళీ మొత్తం సోఫా అంతా ఈవెన్‌గా స్ప్రే చేశారు. డ్రిల్లింగ్ మెషిన్‌కి రౌండ్‌గా పాలిష్ చేసే అటాచ్‌మెంట్ లాగా ఏదో ఉంది. దాంతో సోఫా అంతా బ్రష్ చేశారు. తర్వాత సర్ఫేస్‌ని అంతా వెట్ వాక్యూమ్ చేశారు. సోఫాని అట్లానే 24 అవర్స్ ఫ్యానేసి ఉంచండని చెప్పారు. బాగా ఆరేంత వరకు యూజ్ చేయొద్దు అనన్నారు. ఈ ప్రాసెస్ అయితే మొత్తం 1 అవర్ పట్టింది. నేనైతే ఇది అందరికీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం ఇంట్లో చేసినా ఇంత నీట్‌గా చేయలేము. ఇంకా ఇయర్‌లీ వన్స్ ఒక 8, 900 స్పెండ్ చేయటం కూడా కాస్త రీజనబులే అనిపిచ్చింది నాకు. నెక్స్ట్ డేకి మొత్తం డ్రై అయిపోయి చాలా నీట్‌గా, క్లీన్‌గా అనిపిచ్చింది. ఇది మొత్తం అయిపోయాక ఫోటో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.